ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ సరికొత్త వ్యూహం. మొత్తానికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 స్థానాలు అంటే 17కి 12 స్థానాలను గెలవాలని కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరినీ కూడా కాంగ్రెస్లోకి తీసుకుని వాళ్ళకి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి స్థానాన్ని, తర్వాత రంజిత్ రెడ్డికి ఎలాగో ఆయన సిట్టింగ్ ఎంపీ చేవెళ్ళ ఆయనకి అదే స్థానాన్ని కేటాయిస్తుంది. తర్వాత దానం నాగేందర్ ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ తీసుకుని సికింద్రాబాద్ స్థానాన్ని దానం నాగేందర్కి ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి. ఇలా నేపథ్యంలో మొత్తానికి ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించాలి, మొత్తానికి బీఆర్ఎస్ని ఖాళీ చేయించాలన్న వేలో కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజున మేయర్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని కూడా మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చీఫ్ దీపాదాస్ మున్షి కలవడం, మరి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన నేపథ్యంలో మరి విజయలక్ష్మి నేను ఆలోచించుకుని చెప్తాను అంటున్నారు. కానీ మొత్తానికి విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఖైరతాబాద్ సీట్ ఇద్దామన్న ఆ వే కూడా ఆలోచన నడుస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత ఈ కంటోన్మెంట్ పరిధిలో మొన్న ఏదైతే ఆవిడ నివేదిత ఆవిడ చనిపోయారు కాబట్టి కంటోన్మెంట్ ఏరియాలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సో అక్కడ కూడా బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా అద్దంకి దయాకర్ని కూడా నియమించి అక్కడ కూడా కంటెస్ట్ చేయించాలనే ఆలోచనలో మొత్తానికి బీఆర్ఎస్కి దెబ్బ కొట్టే వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి గ్రేటర్లో కూడా మరొకసారి అంటే మొన్న గ్రేటర్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రాలేదు, బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి గ్రేటర్లో కూడా బీఆర్ఎస్ని ఖాళీ చేయించాలి అన్న వేలో కూడా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించాలి, తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న వేలో కాంగ్రెస్ మరి ఆపరేషన్ ఆకర్ష్కి దానికి తెరతీసినట్టు తెలుస్తోంది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, మరి ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మేర సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సీతారామరాజు, ఈసారి అంటే మొత్తం కూడా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణ మొత్తం మీద కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ మాత్రం ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదాలో లేదా 39 సీట్లతోటి దాదాపు 69 సీట్లతోటి బీఆర్ఎస్ ఉన్నది అని అంటే దానికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరమే. హైదరాబాద్ నగరము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అందుకే ఆపరేషన్ ఆకర్షణ అనేది హైదరాబాద్ నగరం నుంచే స్టార్ట్ చేస్తోంది. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా దాదాపు అంటే క్యాడర్ కానీ స్థానిక నాయకత్వాన్ని చేర్చుకోవటం ద్వారా హైదరాబాద్ చుట్టూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4 లోక్సభ స్థానాలకు సంబంధించి మినిమం ఒక 2 కానీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అందులో మల్కాజ్గిరి ముఖ్యంగా స్వయంగా రేవంత్ రెడ్డి మొన్నటిదాకా కూడా ప్రాతినిధ్యం వహించిన స్థానం మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి సంబంధించి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే స్వయంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో సహా దాదాపు 19 మంది కార్పొరేటర్లు ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతోపాటు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఇప్పటికే మనం మొన్ననే లిస్ట్ ఇచ్చాము, 22 మంది ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఈ సంఖ్య 28 వరకు కూడా చేరే అవకాశం ఉన్నది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం కూడా వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి నిలుపుకోవడానికి ఇటు బీఆర్ఎస్ నాయకత్వం కూడా సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేల కంటే కూడా ముందుగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం హైదరాబాద్ చుట్టూ ఉన్న కార్పొరేటర్స్ను కానీ అదేవిధంగా స్థానిక నాయకత్వాన్ని చేర్చుకోవటం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ముందు ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి 19 మంది కార్పొరేటర్లు చేరుతున్నారు. రాజు, మొత్తం మీద అంటే మల్కాజ్గిరిలో గతంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడానికి ఏ వ్యూహం అయితే అనుసరించారో అదే వ్యూహాన్ని అనుసరించి మినిమం 14, ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ 14 లోక్సభ స్థానాలు గెలుచుకోవడానికి, మినిమం 14 స్థానాలు గెలుచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. రాజు, థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.